కానీ ఉన్నోళ్ళందరూ మొదలు పోయే వరకల్లా ఈ ఉమంతరాజుల అబ్బాయి కోడలు శశిరేఖ రాలేదు. ఎంతో మంది ఎన్నో తెల్ల మాట్లాడుకుంటున్నారు. మనం అంతమంది ఎన్నో తెల్ల మాట్లాడుకుంటూ మనం ఇన్నో మనం ఏడుచుకుంటూ పోవాలి. ఒకసారి ఏడు ఆడ 1000 మంది అంతా చుట్టూ కూడా ముందుకే నీ అమ్మ దగ్గర పోయి అమ్మ పొడుగుతా వాడి నావని ఇక నేను ఎడుతున్నాను నువ్వు కూర్చో నువ్వు పెట్టుకొని నేను కూర్చో నీ పానం అల్లకవనం పోయిందా నీ పానం పోవంగా నాకు ఒక్కసారన్నా ఫోన్ చేయబోతుంది. ఫోన్ చేస్తారు ఎక్కడన్నా పెట్టినట్టేగా నీ ప్రాణం ఏనాడు నువ్వున్నాడు ఎవరికి ఎల్లిపాయలు ఇచ్చి చెప్పిపోయినావు నాత ఇచ్చి చెప్పిపోయినావు నాత చేతు నాపి ఆర్చి తీటి పెట్టాం అనుకో అబ్బా కొడుకు బాగానే ఏడుకుంది కొడుకు బాగానే ఏడుకుంది రాజావాసం అనుకో నేను బాగా ఏడ్చినప్పుడు నేను 5-6 సార్లు బాగా ఏడ్చినప్పుడు నువ్వు మెల్లగా సల్లెత్తి తీసుకురా ఎండాకాలం తినవా పోతి మళ్ళీ ఏడ్చి అయితే మళ్ళీ నేను నెరిగిన పడ్డా అనుకో మళ్ళీ నేను పట్టుకొని ఆత్మహత్య పాలవుతాడు. ఇక ఎందుకంటే మంచి అంత ఒకటి చిన్నది ఇక ఆడికి వెనక మళ్ళీ ఎవరు చచ్చిపోయా మరి కొడుకు ఏడవనకుండా మంచిగా ఆడిపోయి ఏం చేయాలంటే ఇవ్వ మొక్కలకి బట్ట పెట్టుకో ఊరికి బట్ట పెట్టుకో కళ్ళ పొట్టి నీళ్ళు అనుకో వేసినట్టుగా నీళ్ళు కానీ అనుకో చూసే వాళ్ళందరూ అబ్బో కొడుకు బాగా ఎడుతున్నారు అనుకుంటు రాజావాసి కళ్ళకు నాకు నీళ్ళు వస్తాయి అంటే ఏడితే నా కళ్ళకి కూడా చల్లుకోవాలి. నాత నువ్వు ఎల్ఐసి పైసలు ఏడబెట్టిపోయినావు అత నాత నాత ఎల్ఐసి పైసలు అప్పుల కాయిదాలు ఏ రాజావకి ఇచ్చి చెప్పిపోయినావు అత నాత నాత ఎందుకంటే నేను రాజవాళ్ళు నీకు మొన్ననే ఆపరేషన్ ఆపరేషన్ అంటే ఒకటి అపెండిక్స్ ఒకటి కుట్టు నొప్పి అత్తయ్య అవి ఏదో ఒకటి వచ్చింది ఏదో కట్టబడ్డలో కాలం ఇలా తీసుకోవాలి అదంతా నేను ఇక్కడ చెప్పాలరా రాజా చెప్పాలి రాజా ఇతర ఆరాళ్ళ చూడకూడదు మళ్ళీ వారం లేదా ఇగో ఎందుకంటే అమ్మ చచ్చిపోయిందిగా పోదామా మరి తయారై రా అన్న తయారై రాడు ఏంటి అమ్మన్నా అర్థానంగా సుట్టం పోయినావా ఈ సీర ఉడకపోతుంది బ్లౌజ్ ఉడకపోతుంది అని అయితే విడ్డేసుకొని వచ్చింది విడ్డేసుకొని వచ్చిన లజముండ షెడ్ మరిసి వస్తుందా షెడ్ మరిసి వచ్చింది షెడ్ మరిసి వచ్చిన వాళ్ళు అందరు లేచిపోతుంది ఎక్కడో లక్కనే నాత నువ్వు చలికాలం చచ్చిపోతే చలికాలం చచ్చిపోతే చల్లి లేదా తాను చెప్తే మాకు చలి నాత నాత చలికాలం బట్టలు పెడితే లేవు కాదు
మంచిగా ఎడతలే మా కోడలు ఏమంటావు అయితే కళ్ళు కళ్ళ ఇగో, అయినా ఇక సత్యంలా చెప్తా వచ్చింది సత్తన సాడవా మీ అవ్వ చచ్చిపోయింది కదా మీ అవ్వకు పెద్ద కొడుకు నేను పెద్ద కొడుకు బుద్ధిమంతరాలు బుద్ధి బాగుంది మీ అవ్వ చచ్చిపోయింది కదా ఇక మీ అవ్వకు పాడి కడతారు పాడి కట్టాక డప్పులో ఎప్పుడు తెస్తావు దప్పులు 12 దప్పులు అయితేనే మంచిగా ఆడరు అవసేపు 12 అయితేనే గ్రాండ్ గా తీసుకుపోవచ్చు మీ అవ్వనా 12 డప్పులు నాయ 12 డప్పులు పెడితే లాంజ కొడుకు ఒక్కొక్కడు డప్పుకు 1000 రూపాయలు మళ్ళీ డప్పుకు ఒక కోటరు ఎంత లేరు డప్పుకు 12,000 12 కోటర్లు అమ్ముతావా భూములు జాగాలు సంపాదించింది బంగ్లాలు భవంతులు మా అవ్వ సంపాదించినాయి కదా అది తప్పులేవు మనలే డోళ్ళు మాదిరి డప్పులైనా 12 డప్పులు అన్నాడు మా ఆయన 12 డప్పులు పనిచేయాలి 11 డప్పులు పనిచేయాలి ఒకటే డప్పు ఇగో పాడ అయితే అదప్ప 12 బంధు పల్లె కొట్టు ఉన్న కోడళ్ళంతా నేర్చుకోరావా ఆడికేనాక కళ్ళే పడి చెప్తావు కళ్ళు 12 బాటిల్ చెప్తా 12 బాటిల్ 12 బాటిల్ చెప్తావా చుట్టాలు బాగా రాయి హచ్చిన చుట్టాలు బాగా బలగం పెద్దది కదా మాది ఏ బలగం అయితే ఏదైతే ఇగో మీ అమ్మనాడు పోక ముందుకు ఆ జలపనకు చెప్పు ఒక సంవత్సర పాటలు మళ్ళీ అది పరుపుదాడు కళ్ళు పరుపుదాడు కళ్ళు తీసుకొచ్చి తాను చేసి తాను చేశాక అది మళ్ళీ నీడకు పెట్టకూడదు ఎండకే పెట్టాలి అడిగి పోయి కారణం చేసే వరకల్లా మొత్తం అది ఎండకి ఫుల్గా రావాలి ఇక వచ్చిన వాళ్ళు అందరూ మనసుకి తాగాలంటే అరిచేతులు పోసుకొని మంచిగా తుప్పుతూ పూసుకొని పోవాలి అంతే అరిచేతులు పోసినాక తాగి నీళ్ళు చూడవా నా మీద ఎందుకు కూస్తారు అలా తాగుతుంది ఇంకా రాగని అయ్యో ఆ లింగకాయ తీసేసినా పో దేవుడా ఒంట్లో మర్చిపోతాంటి ఆశారమే అయినా కానీ ఇది మనం మన దారుణ చేసుకున్న కానీ మనకు పొలం మనం అయినట్టయింది ఆగు ఆడికి వెనక తప్ప నువ్వు ఇంత సాడి పోసావు ఎందుకు నేను గర్భవత్వం ఉండగా నా మొగుడు అనుకో ఆడ మోసిండు అనుకో ఆడ మోసిండు అనుకో ఇలా ఉన్నది డిలేట్ అయితే ఎట్లా నాకు లేక 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 ఏంటి ఉంటదా నువ్వు ఆయన ఆయన మంచి మాట పట్టుకోకు నువ్వు ఆ మాట నేను అయితే నాదిక్క చూడు బాంబులు ఉల్లిగడ్డ బాంబులు ఎత్తది కాదు ఇగో తోటి వంగ ఉల్లిగడ్డ బాంబులు చుట్టి బాంబులు పెట్టావు అనుకో పక్కపోటి ఇళ్ళ ముసలు ఉన్నారనుకో ఈ బాంబులు పెట్టే పేరు ముసలోడు చచ్చిపోయినాక మళ్ళీ మన మీద వస్తుంది బాంబులు తెస్తే బాగా అయితే లక్ష్మీ బాంబులు అవి తెస్తే బాగా అయితే ఒక తోకపాటు ఆగి తెచ్చి నీ సింగుల కింద నా సింగుల కింద పెడతా సింగులు ఉంటాయా మీద పెట్టాడే నేనే ఎదుర్కొన్నాను ఒకడైతే పిల్లు పడుతుంది అట్ట కాదు మూడు కాటకాడికి ఒకటి సుతిరి బాంబు అట్లా కాటకాడికి ఒకటి ఉల్లిగడ్డ బాంబు 2 బాంబులే నువ్వు అదు ఈ కిషోర్ చిన్న పొలం అంటే బాగా జరగదు మాత్రం మరగడ్డలు వేసి శివ మాత్రం చూడు కొడకలేదు కొడకలేదు రారా
చిన్న కొడుకు పట్టాలి అది కన్న కొడుకు మీద మన్ను ఆడ మాట్లాడతాను ఒళ్ళు విసతరుగా మాట్లాడుతున్నదే ఇవాళ తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గివట్టలు మాత్రం ఏనాడుగా తల్లి చచ్చిపోయింది కాబట్టి చిన్న కొడుకు అగ్గివట్టలు మాట్లాడండి ఇవాళ పిల్ల మాట పట్టుకొని గిన్నె మాటలు మాట్లాడుతున్నవారా కొడుకు మాత్రం నాలుగు చిన్న కొడుకుని ఎత్తుకొని చిన్న కొడుకు శ్రీమంత రాజుని ఎత్తుకొని కన్న తల్లి తడిబెడి తాను చేసిండు కావాలా తడిబెడి తాను చేసి మాత్రం చేతి కట్టె పట్టుకుని పోయి ఉరికిల గడకు కట్టె వేసి కాటం మెరిసినారే ఇంటికి వచ్చి మాత్రం నా భార్య రండ సాగు వచ్చింది నా భార్య ముండ సాగు వచ్చిందా ముండ సాగు ఎట్లుంటదిరా ముండ సాగు ఎక్కడ ముత్తు సాగు ఎక్కడ దొరికేనా భర్త దచ్చినక భార్య దత్త ఒక ముండ సావన్న భర్త ముంగడ భార్య ప్రాణం పోదు కానీ ముత్తు సావన్నారు కడవడం నీళ్ళు కాగి భార్య మొక్కని కడిగిండే నాకు మరి నీళ్ళు కాగబడి భార్య మొక్కని కడిగి భార్య మొక్కనికి రూపాయి పిల్లలకు బొట్టు పెట్టిండవలా కొత్త సీర కప్పుడు మీద మాత్రం కొత్త రెగ్గి కప్పుడు పెట్టే సొమ్ములు మాత్రం తరలించిండు రాదు ఒక్కసారి భార్య ముఖం చూస్తుంటే పార్వతి కన్నా 10 వర్ణాలు ఎక్కువ మాత్రం భార్య కనబడుతున్నది కొడుకు మాత్రం ఒక బిడ్డను ఎత్తుకుంటలేరు ఆడబిడ్డను ఎత్తుకుంటలేదు ఒక శిశరేఖ డప్పు లేకంగా అమ్మ గోవింద అన్నరైనా పాదాలు నిన్ను అయ్యా నలుగురు నీ ఎంత పోతి భయము నింట ఉండి వాసులు పాడలు పోతుంది దింపుడు కళ్ళు మాత్రం వేరే కాటల గడ్డ కొంత దూరం ఉండగా 3 తోల గడ్డ దింపుడు కళ్ళ చేయాలి వాళ్ళు గోవింద గోవింద పాట దింపిన నవల 4 మూలల 4 పిక్కల బియ్యం పోసి 4 రూపాయలు పెట్టిరేమో అది కంట ఉడకలు వాడి గుంజుతారు 8 ఉంటే వాడి గుంజ పట్టిరే నా భార్య ఉన్నది ఎత్తుకపోయే కొడుకులు అన్నది 7వ బిడ్డలు అన్నది నా బిడ్డ ఎడవకపోతే సత్య నా భార్య సుభద్ర స్వర్గలోకం ఉంటదే అవ్వా 20 ఏళ్ళ బిడ్డని గల మీద పడి ఏడుతున్నా 5 ఏళ్ళ బిడ్డని గల మీద పడి ఏడుతున్నా ఓ బిడ్డో
బిడ్డ శ్రీవల్లిదేవి కొడుక శ్రీమంతుడా బిడ్డ తీసి కొడుకు తీసి కన్ను తల్లి బిడ్డ నగమోకం చూసుకో నా బిడ్డ నగమోకం చూసుకో నా బిడ్డ శ్రీమంత బిడ్డ శ్రీవల్లిదేవి ఇప్పుడు కన్న కాడ కావాలా కన్న తల్లి పిల్లలకి ఎవరు కావాలా కన్న తల్లి సాధులని కన్న తల్లి పాలు తాగబోతున్నారే పిల్లలు ఓ బిడ్డ శ్రీవల్లిదేవి నీకవ్వలేదు బిడ్డ సచ్చిన తల్లి పాలు దాకా రాదని కన్న తండ్రికి దగ్గర ఉరికొచ్చిన అవలాల కొడుకు బిడ్డని దగ్గర తీసుకొని ఓ బిడ్డ శ్రీవల్లి శ్రీమంతుడా ఇవాళ నియమం రాదు వైద్యురా కొడుకో ఆ మంట విలువలు కొడుక నీలో బాయిరాయ్యా పెద్ద కొడుకు మంత్రాలు కొడుకు చెదురుగా పగ పగ నవ్వుతున్నారే పాడలేపిన అవల కాటల గడ్డకు రాని వచ్చి కాటల గడ్డ మాత్రం చూడు అంటే 3 చుట్టూ వల్లప్పుడు తిరిగి కాట చుట్టూరుగా కాట మీద వంట పెట్టి కాట మీద వంట పెట్టి కాడికి అక్కి పెట్టిడు కొడుకు శ్రీమంత రాజు కొడుకు మంటలు ఉంగురాలి ఎంటికలు ఊసి కింద పెడత ఉన్నాయి బరాబరగట బగ్గున మండుతున్నదే బరాబరగట బగ్గున మండుతున్నది కొడుకు కొడుకు మాత్రం వేనాడు కదా దింపుడు కాళ్ళ కడ మనం ఉండద్దు ఇవాళ కాళ్ళేని కట్టం కట్ట కడ మనం ఉండద్దు తాను ఏ ఎత్తు బాగా మనం కొడుకు కొడుకు వెళ్ళిపోతాను అబ్బా బాగా బిడ్డ మాత్రం శ్రీవల్లి కొడుకు శ్రీమంతులు అదే కాటం కానీ నేను నిలుస్తుండు దగ్గర లేరు నాకు దీవు లేరు అతను చుట్టాలు లేరు బంధువులు లేరు చేతుల 10 రూపాయలు లేకున్నా పాలల్లో బలగమైన ఉండాలి దిక్కు లేని దీవు లేని పక్షులు అయిపోతుంది ఇవాళ వేనా కంగటి రేవులగడి కంగలేవులు తానం చేసిండు రా సచ్చినప్పుడు ఉన్నంత దుఃఖం ఇప్పుడు గల్లకాడ ఉండదు ఇప్పుడు గల్లకాడ ఉన్నంత దుఃఖం కాట్నాల కట్టకాడ ఉండదు కాట్నాల కట్టకాడ ఉన్నంత దుఃఖం తానం చేసేటప్పుడు ఉండదు తానం వేసి తడి బట్టలు ఇప్పేసి పొడి బట్టలు ఎప్పుడు వేసుకుంటాము దుఃఖం మాత్రం శాంతానికి వస్తుంది కొడుకుని ఎత్తుకొని బిడ్డని ఎత్తుకొద్దని అతను ఇంటికి రానే వచ్చిండు ఆ శివాన్ని వంట పెట్టగా దీపం ముడిచింది దీపానికి దండం పెట్టింది ఆ దీపానికి దండం పెట్టి ఆనాడు మాకు భార్య లేని ఎట్లా ఉన్నదా భార్య లేని ఎట్లా ఉన్నది బామా సుభద్రదేవి తిరిగిన గుర్తులే కూర్చున్న కుర్చీని కావాలి తినే పల్లెలు రాదు గుర్తుకత్తే గుండె లభిసిపోతున్నాయవా ఒక్కడిని చేసిపోయినవా బామా భార్యని గుర్తు చేసుకొని రాదు శుభసేన రాదు కొడుకు దగ్గరికి అత్తలేరు కోడల దగ్గరికి అత్తలేదు బామ సుభద్రను ఏ గతి చేసిపోయినవే బామ శుద్ధ పొందల కాట నువ్వు శుద్ధ చెప్పంగా సత్య